కార్తీక దీపం 2 కథలో ఊహించని మలుపులు మొదలయ్యాయి. జ్యోత్స్న పారిజాతాల కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే దశరథలో కోపం కట్టలు తెంచుకుంటోంది. దీపను పుట్టబోయే బిడ్డను చంపాలని చూస్తున్న ఆ దుర్మార్గుల అసలు రంగు ఇప్పుడు దశరథకు పూర్తిగా అర్థమైపోయింది. మరోవైపు కాశీ స్వప్నల విషయంలో కాంచన తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏంటి? శ్రీధర్కి ఎందుకు అంత షాక్ తగిలింది? అత్తగారి ఆపరేషన్ పూర్తయ్యే వరకు కార్తీక్ ఓపిక పట్టమంటున్న దశరథ తన కోపాన్ని అదుపులో ఉంచుకోగలడా? ఈరోజు ఎపిసోడ్లో జరిగిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో వివరంగా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. నువ్వు ఇలాగే చేస్తే జ్యోత్స్న పారిజాతములు ఎంతకైనా తెగిస్తారని దశరథకు చెబుతాడు కార్తీక్. అత్తకి ఏమైనా జరిగితే నీ జీవితానికి అర్థం లేదు అన్నావు, అలాగే నీకేదైనా అయితే నీ కూతురు జీవితానికి కూడా అర్థం లేదని అంటాడు కార్తీక్. అలాగని భయపడతామా? ఎవరు పని మనిషిగా ఉండాలి, ఎవరు సేవలు చేయించుకోవాలి? బిడ్డల్ని మార్చేసిందే కాక ఇప్పుడు కడుపులోని బిడ్డను కూడా చంపాలని చూస్తారా? ఎంత దుర్మార్గులు అంటూ మండిపడతాడు దశరథ. గతంలో ఒకసారి ఇలాగే దీప కింద పడబోయింది. అప్పుడు నాకు సరిగా అర్థం కాలేదు, కానీ నిజం తెలిసినప్పటి నుంచి అంతా అర్థమవుతోంది. వాళ్ళ ముఖాలు చూస్తుంటే కోపటం ఆగటం లేదని అంటాడు దశరథ. అత్తకు ఆపరేషన్ జరిగే వరకు తప్పదు, భరించాల్సిందే. ఇప్పుడు నువ్వు ఎంత ఓపిక పడతావో భవిష్యత్ అంత అందంగా ఉంటుంది. జ్యోత్స్నని, మా పిన్నిని జీవితంలో క్షమించనని అంటాడు దశరథ. ఇంతలో డాక్టర్ హారిక ఫోన్ చేసి దీపను తీసుకొని ఆసుపత్రికి రమ్మని చెబుతుంది. నేను కూడా వస్తానని దశరథ అనగా నువ్వు ఇంటి దగ్గరే ఉండమని చెబుతాడు కార్తీక్. మరోవైపు స్వప్న కాశీలకు విడాకులు ఇప్పించేసి ఇద్దరికీ చెరో పెళ్లి చేసేయమని కాంచన చెప్పటంతో శ్రీధర్ షాక్ అవుతాడు. బిడ్డల జీవితాలని కలపమని నేను చెబుతుంటే నువ్వు విడాకులు ఇప్పించమంటావా? కళ్ళ ముందే బిడ్డల జీవితాలు నాశనం అవుతుంటే దానికన్నా నరకం మరొకటి ఉండదని బాధపడతాడు శ్రీధర్. ఈరోజు నేను చెప్పింది మీకు అలాగే అనిపిస్తుంది, కానీ ఆ పని చేసి చూస్తే తర్వాత ఏమవుతుందో మీకే అర్థమవుతుందని అంటుంది కాంచన. నేనంతా ఆలోచించే చెప్పాను, మీరు కూడా ఒకసారి ఆలోచించమని చెబుతుంది. కాంచన చెప్పినట్లే ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసి దాస్ని కూడా పిలుస్తాడు శ్రీధర్. మన రోజుల్లో పెద్దలు తీసుకునే నిర్ణయాలు పిల్లలకు చెప్పేవారు. ఈ రోజుల్లో పిల్లలు తీసుకునే నిర్ణయాలు పెద్దలకు చెబుతున్నారు. కాశీ స్వప్నలు విడిపోవాలని అనుకుంటున్నారని శ్రీధర్ చెప్పడంతో దాస్ షాక్ అవుతాడు. భార్యాభర్తలు విడిపోతుంటే అలా జోక్గా చెబుతావు అని మండిపడతాడు దాసు. కొడుకు గురించే నువ్వు ఇంతలా బాధపడుతుంటే నా కూతురు పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తాడు శ్రీధర్. ఈ రోజుల్లో కొడుకు కూతురు సమానమే అని దాస్ చెబుతాడు. రెగ్యులర్గా మా ఇంట్లో జరిగేది ఇదేనని చెబుతాడు శ్రీధర్. ఇక్కడ విడాకుల నిర్ణయం జరిగిపోయింది, సంతకాలు పెట్టడమే మిగిలిందని అంటాడు. విడాకులకు నువ్వు ఒప్పుకున్నావా అని కాశీని అడుగుతాడు దాసు. నేను విడాకుల మాటెత్తలేదు, స్వప్నే అడిగిందని, నేను కూడా ఒప్పుకోవాల్సి వచ్చిందని అంటాడు కాశీ. ఇలా వదిలేస్తే కష్టమని పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలని దాస్ అంటాడు. అయితే నేను నీకో ఛాన్స్ ఇస్తాను, నువ్వు ఒప్పిస్తే విడాకుల ప్రోగ్రాం ఆపేస్తానని చెబుతాడు శ్రీధర్. ఇటువైపు డాక్టర్ హారిక బోన్ మ్యారో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నానని, దీని గురించే మిమ్మల్ని పిలిపించానని చెబుతుంది డాక్టర్ గారు. ఒకసారి ఇది ప్రారంభమైతే వెనక్కి తిరిగి తీసుకురావటం కుదరదని చెబుతుంది డాక్టర్. మీరు రెడీగా ఉన్నారా అని అడగ్గా వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని కార్తీక్ దీపాలు చెప్పడంతో డాక్టర్ హారిక షాక్ అవుతుంది. ఈ బిడ్డను మీరు వద్దు అనుకుంటే జీవితంలో దీపకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. ఇప్పుడు కూడా మీరు ఓకేనా అని డాక్టర్ చెప్పడంతో కార్తీక్ దీపలు షాక్ అవుతారు. అమ్మకి ఏదైనా జరిగితే అదే పెద్ద బాధ, దాని ముందు నేను ఏదైనా భరిస్తానని అంటుంది దీప. డాక్టర్ వచ్చి ఏం నిర్ణయం తీసుకున్నారని అడగ్గా ఆపరేషన్ చేయటానికి అంగీకరిస్తానని కార్తీక్ చెప్పడంతో డాక్టర్ హారిక షాక్ అవుతుంది. సుమిత్ర గారికి దీప బోన్ మ్యారో ఇవ్వటం వల్ల ఇప్పుడు కడుపులోని బిడ్డనే కాదు, జీవితాంతం తల్లయ్యే అవకాశం కూడా కోల్పోతుందని డాక్టర్ చెబుతుండగా దశరథ వచ్చి ఆ మాటలు విని షాక్ అవుతాడు. దీప మీ కూతురని మీకు తెలుసా అని డాక్టర్ హారిక చెప్పడంతో నిజం తెలిసిందని చెబుతాడు దశరథ. నా భార్యను కాపాడటానికి నా కూతురు తన కడుపులోని బిడ్డను వదులుకుంటుందా అని దశరథ అడగటంతో అవును అని డాక్టర్ ఆన్సర్ ఇస్తుంది. ఆ మాటలతో దశరథ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇటువైపు విడాకులు తీసుకోకుండా కాశీ స్వప్నలను కలపాలని ప్రయత్నిస్తాడు దాసు. నీకు నచ్చకపోతే నీ బిడ్డని, నీ తండ్రిని మార్చుకుంటావా? భర్త కాబట్టే మార్చుకోవాలని అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తాడు దాసు.
మా నాన్నని, మా అన్నయ్యని, నన్ను ఎన్నిసార్లు మోసం చేశావని మండిపడుతుంది స్వప్న. ఇంత నిజాయితీపరుడితో నేను కాపురం చేయలేను, నన్ను వదిలేయమంటుంది స్వప్న. ఆ మాటలతో కాశీకి గతంలో తాను అన్న మాటలు గుర్తొస్తాయి. మీరు విడాకులు తీసుకోవటానికి వీల్లేదని చేతులెత్తి దండం పెడతాడు దాసు. కాశీని పెళ్లి చేసుకోకపోయినా నువ్వు నాకు మావయ్యవే, నీతో బంధాన్ని వదులుకోలేనని అంటుంది స్వప్న. కాశీతో కలిసుండలేను, కాగితాలు ఎక్కడున్నాయో చెబితే సంతకాలు పెట్టేస్తానని చెబుతుంది. ఇటువైపు దశరథ నా చుట్టూ ఇంత జరుగుతున్నా నేనేం తెలుసుకోలేకపోతున్నాను అని బాధపడతాడు. దీప హెల్త్ కండిషన్ ప్రకారం బిడ్డను వదులుకోవటానికి సిద్ధంగా ఉండాల్సిందే. కడుపులోని బిడ్డను నేను సేవ్ చేయలేనని అంటుంది డాక్టర్ హారిక. బిడ్డను కాపాడాలి అంటే దీప డోనర్గా ఉండకూడదు. అప్పుడు సుమిత్ర గారు బతకరని డాక్టర్ చెప్పడంతో దశరథ షాక్ అవుతాడు. దీనికి నేను ఒప్పుకోనని దశరథ తేల్చి చెబుతాడు. ఏదో ఒక ప్రాణాన్ని వదులుకోవటమే సొల్యూషన్ అని డాక్టర్ చెప్పడంతో దశరథ కన్నీరు మున్నీరవుతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.